మనము పాస్కా వేడుకలను ప్రారంభించుకొని వారం రోజుల పాటు ఆ వేడుకలను చేసుకుంటూ ఉన్నాము. యావత్ ప్రపంచము కూడా పాప సంఖ్యల నుంచి విడుదల పొందినటువంటి క్షణాలు ఇవే. పాపభూయిష్టమైనటువంటి లోకమంతా కూడా తపస్సు కాలములో చేసినటువంటి పుణ్యక్రియల ద్వారా ఉత్థానుడైనటువంటి ప్రభువుతో కలిసి నూతన జీవాన్ని పొందేటువంటి కాలము ఇదే. ఈ ఆనంద గీతాలు మన మధ్యలో ఇంకా 40 రోజుల పాటు తేలియాడుతూనే ఉంటాయి. దీనిని పాస్కా కాలము అని చెప్పి మనము పిలుచుకుంటూ ఉంటాము. ఈరోజు ప్రత్యేకముగా క్రీస్తు కారుణ్యాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అందరికీ అర్థమయ్యేది ఆంగ్ల భాషలో డివైన్ మర్సీ సండే అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఈ డివైన్ మర్సీని తెలుగులో మనము క్రీస్తు కృప లేక దివ్య కారుణ్యము అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాము. ఎందుకు ఈ రోజున ప్రత్యేకముగా దివ్య కారుణ్యము లేక దేవుని కృపణ గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. ప్రభువైన యేసు మరణాన్ని జయించి ఉత్థానమైన తర్వాత మానవాళికి అందించినటువంటిది క్రీస్తు కరుణ లేక దేవుని కృప. ఆ దేవుని కృప ఏ విధముగా వస్తుంది అనేటువంటిది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ప్రారంభములో దీనిని గురించి పెద్దగా చర్చించుకోకపోయినా లేక ధ్యానము చేయకపోయినా 20వ శతాబ్దము నుంచి ఈ దివ్య కారుణ్యము అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోనికి వస్తూ ఉంటుంది. 1905లో పోలండ్లో జన్మించినటువంటి మరియా ఫౌస్తీనా ఆమె అమ్మగారు అయిన తర్వాత తాను ఈ దైవ కృపకు అపోస్తుకురాలిగా సెక్రటరీగా ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను ఎన్నుకుంటూ ఉన్నారు. పోలాండ్లో అతిపేద కుటుంబంలో జన్మించినటువంటి మరియా ఫౌస్తీనమ్మ తల్లిదండ్రులకు ఉన్నటువంటి 10 మంది సంతానములో 3వది. చిన్నప్పటి నుంచి 6వ ఏట నుంచి అమ్మగారు కావాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. 16వ ఏడు వరకు వచ్చేంత వరకు ఆమె ఓపిక పట్టింది. ఆ తర్వాత లాభం లేదనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట ఒక ఇంట్లో పనిలో చేరింది. ఎందుకు అంటే ఈ రోజుల్లో మాదిరిగా మనం సెమినరీకో లేకపోతే కాన్వెంట్కో వెళితే ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. గురువు కానీ అమ్మగారు కానీ అయ్యేంత వరకు ఎవరి ఖర్చులు వాళ్ళే భరించాలి. కాబట్టి ఈ ఖర్చులు సంపాదించుకోవడం కోసమే ఆమె ఒక ఇంట్లో పనికత్తెగా చేరుతూ ఉంటుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు వచ్చినప్పుడు సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనేటువంటి కాంగ్రిగేషన్లో సభలో చేరి ఆమె అమ్మగారిగా అవుతూ ఉంటుంది. తాను వ్రాసినటువంటి డైరీలో ఈ డివైన్ మర్సీ గురించి లేక దైవ కృపను గురించి ఒక మాట చెబుతూ ఉంటుంది. ప్రభువైన యేసు ఆమెతో చెప్పినటువంటి మాటలు, పూర్వకాలములో నేను ప్రవక్తలను పంపించాను, వాళ్ళ ద్వారా నా కోపాగ్ని కూడా మానవాళిపై కురిపించబడింది. కానీ ఇప్పుడు అలా చేయదలుచుకోలేదు. గాయపడిన మానవతను నేను స్వస్థపరుస్తాను. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. గాయపడిన మానవతను నేను స్వస్థపరుస్తాను. ప్రభువైన యేసు ఆమెకు చెప్పినటువంటి మాటలుగా ఆమె తన డైరీలో వ్రాసుకుంటూ ఉంది. ఆమె వ్రాసినటువంటి దివ్య కారుణ్య డైరీ దాదాపు 20 భాషల్లోకి అనువదించబడుతూ ఉంటుంది. మరి ఈ దివ్య కారుణ్యము అంటే దేవుని యొక్క కరుణ గాయపడినటువంటి మానవతను ఏ విధముగా స్వస్థపరుస్తూ ఉంటుంది.
ఇక్కడ మనిషి కాదు, కానీ వాస్తవానికి గాయపడింది మానవత్వము. ఈ మానవత్వము గాయపడింది కాబట్టి వాస్తవానికి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చే మానవత్వముతో ఎలా జీవించాలి అనేటువంటిదే మనకు నేర్పిస్తూ ఉన్నారు. కేవలము ఒక మనిషిగా జీవించడమే కాదు, కానీ మానవత్వముతో కూడినటువంటి మనిషిగా జీవించాలి. అందుకే అనేక సార్లు దేవుడు చెబుతూ ఉన్నారు, మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు హృదయాన్ని ఇస్తానంటూ ఉన్నారు. రాతి గుండె స్పందన లేనటువంటిది. రాయికి ఏ స్పందన ఉండదు. చివరకు వర్షము కురిసినా దాని మీద జారిపోతుందే తప్ప ప్రయోజనం ఉండదు. అదే వర్షం నేలపైన పడితే కాస్త మొక్కలన్న జీవం వస్తాయి, కానీ అక్కడ ఉండదు. అందుకోసం అలాంటి గుండె కలిగినటువంటి మనిషిలో మాంసపు హృదయము అంటే స్పందించేటువంటి హృదయము, మనిషి హావభావాలకు అనుగుణంగా స్పందించేటువంటి హృదయము, మానవత్వము కలిగినటువంటి హృదయాన్ని మీకు ప్రసాదిస్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ మానవత్వంతో ఎలా జీవించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి అంటే ప్రభువైన యేసును చూడాల్సిందే. ఆయన 3 ఏళ్ల పాటు బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎలా స్పందించారు ఒక మనిషిగా, మానవత్వం కూడినటువంటి మనిషిగా. ఆయన చేసిన ప్రతి పనిలో కూడా మానవత్వం కనిపిస్తూ ఉంటుంది. కానాపల్లిపై వివాహముల వాళ్లకు సాయం చేయడం దగ్గర నుంచి 5,000 మంది ఆహారం లేనటువంటి సమయంలో తన మాట వినడానికి, తన వాక్కులు వినడానికి వచ్చినప్పుడు అక్కడ మానవతే స్పందిస్తూ ఉంటుంది. పక్షవాత రోగిని తన వద్దకు తీసుకొచ్చినప్పుడు, లేదా కోనేటి వద్ద ఉన్నటువంటి ఆ మనిషి 38 ఏళ్లుగా అక్కడ పడి ఉంటే ఎవరూ తనను అడగకపోయినా ఆయనలో ఉన్నటువంటి ఆ మానవత మేల్కొని అక్కడికి వెళ్ళి ఆయనకు స్వస్థతనిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రభువులో ఉన్నటువంటి మానవత్వాన్ని మనము అన్ని సన్నివేశాల్లో చూస్తూ ఉంటాము. చివరకు సిలువలో కూడా తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళను మన్నించండి. తాను ఇచ్చినటువంటి ఆ క్షమ ద్వారా తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని జాలువారుస్తున్నారు ప్రభువ. అదే మానవత్వము ఇప్పుడు గాయపడింది. మనిషిలో ఉండేటువంటి మానవత దెబ్బతింటుంది. ఎక్కడ ఉంది మానవత్వము అంటే మనం ఈ రోజున కాగడాలు పెట్టి వెతుక్కోక తప్పదు. రక్త సంబంధాలు కూడా మరచిపోతూ ఉన్నాము. అనుబంధాలు గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. బాంధవ్యాలు మంటగలిసిపోతూ ఉన్నాయి. చివరకు స్నేహభావం అన్నిటికంటే గొప్పది స్నేహభావం అనుకుంటాము, కానీ అది కూడా చిరుగుపడుతూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటిది ఎవరికి తెలుసు? ఎవరిలో ఏ మృగము ఎప్పుడు మేల్కొంటుంది అనేటువంటిది ఎవరికి తెలుసు? ఎవరిలో ఏ రాక్షసత్వము ఎప్పుడు బయటపడుతుంది అనేటువంటిది ఎవరికి తెలుసు? ఇవన్నీ కూడా మానవత్వాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేస్తూ ఉన్నాయి. మానవత్వాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చివేస్తూ ఉన్నాయి. ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో మానవాళి ఉన్నప్పుడు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నటువంటి విజ్ఞానము, రోజు రోజుకి ఆధునికత పేరుతో వస్తూ ఉన్నటువంటి ఈ నవనాగరికత మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి బదులు మరింత అధోగతికి దిగజారుస్తూ ఉంటుంది. చివరకు కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఎందుకు అంటే బిజీ బిజీ బిజీ, సంపాదన 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 అడ్డూస్తున్నారు. ఏం చేసుకోవాలన్నా, ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా ఇంట్లో ఈ ముసలోళ్ళకి అడ్డం వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు అనేటువంటి భావన కూడా చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ఉండకుండా బయటికి గెంటేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వచ్చాయంటే మనము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి రోజు అని చెప్పుకోక తప్పదు. పట్టెడన్నం పెట్టడానికి వాళ్ళకు మనల్ని కానీ పెంచినటువంటి తల్లిదండ్రులు, మన తోడబుట్టినటువంటి సోదరులు, వాళ్ళకు అవసరమైనప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతవరకు వాళ్ళని ఆదుకోగలుగుతూ ఉన్నాము? ఇవన్నీ కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగలటమే కాదు, కానీ ఈటిల్లా మానవత్వాన్ని పొడి చేస్తూ ఉన్నాయి, నుగ్గు చేస్తూ ఉన్నాయి.
ఇలాంటి మానవతను స్వస్థపరచాలి. గాయపడినటువంటి ఈ మనస్సులకు ఊరటనివ్వాలి, స్వస్థత కలగాలి. మరి ఏ విధముగా ఆ స్వస్థతను, అందుకే ప్రభువు 20వ శతాబ్దంలో నేను ఆ స్వస్థతను ప్రసాదిస్తానని పునీత ఈ ఫౌస్తీనమ్మ గారి ద్వారా మనకు చెబుతూ ఉన్నారు. అంటే తాను జన్మించి 20 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా మానవత స్వస్థత పొందలేకపోతుంది, ఇంకా గాయపడుతూ ఉంటుంది. అందుకనే ప్రభువు ఆమెతో చెబుతూ ఉన్నారు, గాయపడినటువంటి ఈ మానవత్వాన్ని నేను ఇప్పుడు స్వస్థపరుస్తాను. అందుకు నీవు అపోస్తలురాలిగా ఉండాలి, నీవు సెక్రటరీగా ఉండి ఇదిగో ఈ డివైన్ మర్సీని అందరికీ కూడా ప్రచారం చెయ్యి అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. మరి ఈ స్వస్థత కోసము, మానవాళికి కలిగినటువంటి గాయాన్ని స్వస్థత పరచడం కోసము ప్రభువు ఏం చేశారు? మనము చదువుకున్నటువంటి సువిశేషము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుంచి చదువుకున్న దాంట్లో మొట్టమొదటి భాగంలో మనకు కనిపించేటువంటిదే. ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? మీకు శాంతి కలగనగాక. మొట్టమొదటి మాట, మీకు శాంతి కలగనగాక. ప్రతి మనిషి ఆందోళనతో కూడుకుంటూ ఉన్నాడు, అలజడితో కూడుకుంటూ ఉన్నాడు. అలజడి, ఆందోళన కలిగినటువంటి ఈ మనస్సులకు మొట్టమొదటిగా కావాల్సినటువంటిది శాంతి. అందుకే ఉత్థానుడైనటువంటి ప్రభువు ఎప్పుడు కనిపించినా చెప్పినటువంటి మొట్టమొదటి మాట, మీకు శాంతి కలగనగాక. ముందు ప్రశాంతత కలగాలి. జబ్బు చేసింది, మనం హాస్పిటల్కి వెళతాము, అక్కడ మొదట మన మనస్సు నెమ్మది పడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైపోతుందో ఏంటో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయపడతామో, ఒక్కసారి హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత అమ్మాయి అని ఊపిరి పీల్చుకుంటాం. ఎందుకంటే అక్కడ డాక్టర్లు ఉంటారు, సిబ్బంది ఉంటుంది, మనకు మంచి వైద్యం దొరుకుతుంది, కాబట్టి మనం బ్రతికి బయటపడతామో అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన మన మనస్సులకు నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఉత్థానుడైనటువంటి ప్రభువు వాళ్లకు కనిపించినప్పుడు అలా మనస్సులో నెమ్మది పడడానికి అమ్మయ్య ప్రభువు తిరిగి వచ్చారు కాబట్టి మన గాయాలు మానతాయి అన్నటువంటి భావనతో వాళ్ళు కుదుట పడడానికి ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, మీకు శాంతి కలగనగాక. ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడను, మీరెవరి పాపములనైనను క్షమించని ఎడల అవి క్షమించబడవు. మానవాళి స్వస్థత కోసము ఇదిగో ప్రభువు ఈ వైద్యులను బయటికి పంపిస్తూ ఉన్నారు. తాను ఎన్నుకున్నటువంటి ఆ మిగిలిన 11 మందిని కూడా ప్రభువు వైద్యులుగా పంపిస్తూ ఉన్నారు. మొదటిగా మీరు పవిత్ర ఆత్మను పొందండి. ఈ పవిత్రమైనటువంటి ఆత్మ ఎందుకు? వీళ్ళలో శక్తి రావడానికి, దైవశక్తితో వీళ్ళు నింపబడడానికి. పవిత్రాత్మను పొందినప్పుడు దైవశక్తి వాళ్ళలో ఉంటే, దేవునితో ఏకమైతే ప్రభువైన యేసు ఏ విధముగా మానవత్వముతో జీవించారో అలా జీవించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మొదట అపోస్తలులో మానవత కలిగినటువంటి మనుషులుగా జీవించాలి. వాళ్ళలో మానవత్వము ఒట్టిపడుతూ ఉండాలి. వాళ్ళ ద్వారా దైవ కరుణ మాత్రమే రావాలి, కానీ దైవ శాపము ఎప్పుడూ కూడా రాకూడదు. వాళ్ళు బాధలనైనా భరించాలి, చివరకు ప్రాణాన్నైనా ఇవ్వాలి. అయినా వాళ్ళు చేయాల్సినటువంటిది అక్కడ స్వస్థత మాత్రమే. మరణించే సమయంలో కూడా ప్రభువు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి క్షమించండి అన్నటువంటి మనస్తత్వము ఉంది. అదే మనస్తత్వము అప్పుడు అపోస్తలులకు రావాల్సినటువంటి అవసరము ఉంది. ఆ మనస్తత్వము ఎప్పుడు వస్తుంది? పవిత్ర ఆత్మను పొందినప్పుడు మాత్రమే. ఆ దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు వాళ్లకు ఆ మనస్తత్వము వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ వారసులైనటువంటి గురుత్వాన్ని ఎవరెవరైతే పొందుతూ ఉంటారో, గురుత్వాభిషేకాన్ని ఎవరెవరైతే పొందుతూ ఉంటారో వాళ్ళందరూ కూడాను మానవత్వముతో కూడినటువంటి మనుషులుగా జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే ప్రభువు యొక్క పరమత్వాన్ని వాళ్ళు కూడా పొంది, ప్రభువు ఏ విధముగా పరమ వైద్యుడిగా పనిచేశారో అలాగే మన జీవితాలకు తగిలినటువంటి గాయాలకు
వాళ్ళు కట్లు కట్టి మందు వేస్తారు, స్వస్థతను అనుగ్రహిస్తూ ఉంటారు, దైవ స్వస్థతను మనకు ఇస్తూ ఉంటారు. మనము టూకీగా చెప్పుకుంటే ఇది అసలు శిష్యులైనటువంటి దైవ కరుణ. గాయములతో, పాపము అనేటువంటి గాయాలతో బాధపడేటువంటి ఏ మనిషికి ఈ పాపము ద్వారానే ఇతరత్ర వచ్చేటువంటి బాధలన్నిటినీ మీద వేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనిషి జీవితానికి స్వస్థతను ప్రసాదించడానికి ఇదిగో ప్రభువు ఈ పరమ వైద్యులను మన మధ్యకు పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి వైద్యము ఏమిటి అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటిది, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమించబడను. పాపక్షమాపణ. పాపక్షమాపణకి ఇక్కడ గాయాలకి సంబంధం ఏమిటండి? పాపక్షమాపణకు స్వస్థతకు సంబంధం ఏమిటి అని చెప్పి మనము అనుకోవచ్చు. అక్కడే ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కబుక్కున గాయం చూసి దానికి మందు వేసి కట్టు కట్టాడు. ఆ దెబ్బ ఎలా తగిలింది, ఎప్పుడు తగిలింది, ఎందుకు తగిలింది, తగిలిన తర్వాత నీవు పడ్డ బాధలేమిటి, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుంటాడు. దాని చరిత్ర తెలుసుకున్న తరువాతనే దాని స్థితిగతి ఏమిటో అర్థం చేసుకుని తదనుగుణంగా వైద్యం చేస్తూ ఉంటాడు. ఇక్కడ వరకు వచ్చేసరికి ప్రభువు ఎందుకు ఇక్కడ ఈ పాపక్షమాపణను మనకు ఇక్కడ దివ్య ఔషధముగా ఇస్తూ ఉన్నారు అంటే, మన గాయాలకు అసలు మూలం ఏమిటి అంటే పాపము. మన మానవత్వము దెబ్బతినడానికి కారణం ఏమిటి అంటే పాపము. పాపము లోకములో ప్రవేశించిన తర్వాతే అన్ని రకాలైనటువంటి దుర్గుణాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. దేవుని మాటను దాటారు అవ్వ ఆదాము, వాళ్ళ మాటను జబదాటారు వాళ్ళ బిడ్డలు. వాళ్ళు ఏం చేశారు? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపేసుకున్నారు. మానవత్వము అక్కడే దెబ్బతింది. అక్కడ నుంచి మన చరిత్ర చూసుకుంటూ పోతే ఎలా మానవత్వం ఎర్రితలలు వేస్తూ ఉంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ కనిపిస్తుంది మానవత్వం? రోజు రోజుకే దిగజారిపోతూ ఉంటుంది. ఎన్ని గాయాలు మనకు తగులుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మానవత్వము లోపించడం అంటే పాపానికి మనము దాస్యులం అవ్వడము. పాపము ద్వారా అంటే మనలో ఉండేటువంటి కోపము, మోహము, క్రోధము, ఇవన్నీ కూడా ఆవేశాలు, ఇవన్నీ కూడా మనల్ని పాపానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి ఏ పాపము చేసినా, ఎలా చేసినా అవతల మనిషిని మనం గాయపరుస్తూ ఉంటాము. అవతల మనిషి హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాము. అది శారీరకం అవుతుంది కొన్నిసార్లు, ఆధ్యాత్మికం అవుతుంది కొన్నిసార్లు, మానసికం అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. అవి బయటకు వచ్చేటువంటి ఫలితాలు. కానీ మొదటగా మనిషిలో ఉండేటువంటి ఆ మానవత్వం గాయపడుతూ ఉంటుంది. అది గాయపడ్డప్పుడు మనిషిలో చికాకు ప్రవేశిస్తూ ఉంటుంది, స్వార్థం ప్రవేశిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మనం చేసేటువంటి పనులన్నీ వస్తూ ఉంటాయి. అందుకే దాని మూలాన్ని తీసివేయాలి. ప్రభువు ఏమంటూ ఉన్నారు? కేవలము నరహత్య చేసేవాడే పాపం చేయడం వల్ల, కోపపడేవాడు కూడా న్యాయస్థానం ఎదుట నిలబడాలి. తన సహోదరుని వ్యర్థుడా అనేటువంటి వాడు కూడా న్యాయస్థానం ముందు నిలబడాలి. ఒక్క మాట అంటే చాలు, నువ్వు దేవుని ఎదుట న్యాయస్థానంలో నిలబడాలి. ఎందుకు మాట అంటే నిలబడాల్సినటువంటి అవసరం? మాటే కదా, నేనేం చేయలేదు కదా, నేనేమి కొట్టానా, ఏం చేశానని మనం అనుకోవచ్చు. కానీ ఒకసారి మనలో నుంచే మాట వెలువడితే అది మన మనసుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మన మనస్సులో ఆ మాట మనస్సులో నుంచి వస్తూ ఉంటుందో అది మన ప్రవృత్తిగా మారుతూ ఉంటుంది. ఆ పనులు మనం చేస్తూ ఉంటాము. రెండోది, అవతల మనిషి ఆ మాటే అవతల మనిషిని బాధ పెడుతుంది, అవతల మనిషిని గాయపరుస్తూ ఉంటుంది, అవతల మనిషిని నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి అది నీవు చేసేటువంటి పాపము. నీవు అన్నటువంటి ఆ ఒక్క మాటే కదా అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ ఎంత దుష్ఫలితాన్ని తీసుకుంది అనేటువంటిది మనం మర్చిపోతూ ఉంటాము. అందుకే ఈ మాట నుంచే సరిచేసుకోవాలి అని, నీలో కోపమే ఉండకూడదు, ఆ ఆవేశాన్ని మొదట తగ్గించుకుంటే ఇతర దుష్ఫలితాలు ఉండవు అని ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే పాపాన్ని పూర్తిగా తీసివేయాలి. అందుకు ప్రభువు చేసినటువంటి ఆపరేషన్ ఏమిటి అంటే,
సరి అయినటువంటి శస్త్రచికిత్స పాప సంకీర్తనము. పాప సంకీర్తనం అనేటువంటిది ఒక ఆపరేషన్. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత, పాప సంకీర్తనానికి వెళ్ళిన తర్వాత ప్రభువు ఇక్కడ ఏం చెప్పారు? మన్నిస్తేనే మన్నించబడతాయి పాపాలు. మరి మన్నించాలి అంటే ఆ వ్యక్తికి నీవు చెప్పాలి పాపాలు, లేకపోతే ఆయన దేవుడు కాదు కదా నీ మనసులో దూరి నీ దగ్గర ఉన్నటువంటి ఏమేం పాపాలు చేసావని తెలుసుకోవడానికి. ఆయన ఒక సాధారణ మనిషి, గురుత్వం పొందినటువంటి మనిషి. కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం పాపాలు ఒప్పుకోవాలి. ఈ ఆపరేషన్లో ఏం జరుగుతూ ఉంటుంది? మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటూ ఉంటామో, పాపాలను ఒప్పుకోవడానికి మనకు దీనత్వం కావాలి, అణకువ కావాలి. అప్పుడే ఈ దీనత్వం అనేటువంటిది మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. నాలో దీనత్వం ఉంటేనే మరో మనిషి దగ్గరికి వెళ్ళి నా పాపాలను ఒప్పుకోగలను. అదే అహంభావం ఉంటే నేను చెప్పేది ఏంటి ఆయనకి? ఆయన మనిషే కదా, నేనెందుకు నా పాపాలు చెప్పాలి? ఆయన తెలిస్తే ఆయన ఏమనే దేవుడా? ఇలాంటి ఆలోచనలు మనిషికి వస్తూ ఉంటాయి. కాబట్టి పాప సంకీర్తనానికి వెళ్ళేటువంటి వాళ్ళలో మొట్టమొదట ఏ లక్షణం వస్తుంది ఆటోమేటిక్గా అంటే దీనత్వము, వినయము అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. అదే స్టార్టింగ్ పాయింట్. మన ఈ శస్త్రచికిత్సల లేక ఆపరేషన్లో మొట్టమొదటి భాగం అదే. ఆపరేషన్ చేయడానికి మొదట మత్తు ఇస్తారే, అలాగే ఇక్కడ మత్తు లాంటిదే వినయము అనేటువంటిది. ఒకసారి నీలో వినయము ప్రవేశించింది అంటే ఖచ్చితంగా దేవుని ఎదుట నీవు ఏం పాపాలు చేశావో, ఎవరెవరికి ఎలాంటి ద్రోహము చేశావో అనేటువంటిది నీ మనసులో రీలులా మిగులుతూ ఉంటాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని ఎంత బాధ పెట్టావు, సాటి మనిషిని ఎంత బాధ పెట్టావు అనేటువంటిది నీలో ఉన్నటువంటి మానవత్వము మేల్కొల్పబడుతూ ఉంటుంది. ఆ మానవత్వానికి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఆ మానవత్వం బాధపడుతుంది. నీలో ఉన్నటువంటి ఆ మానవత్వం మేల్కొల్పబడి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దేవుని స్థానములో ఉన్నటువంటి ఆ గురువు వద్దకు వెళ్ళి నీవు నీ పాపాలను ఒప్పుకుంటూ ఉంటావు. ఎప్పుడైతే నీకున్నటువంటి ఆ వ్యాధిని గురించి, పాప వ్యాధిని గురించి అక్కడ ఉన్నటువంటి క్రీస్తు స్థానములో ఉన్నటువంటి ఆ గురువుకు నీవు చెబుతూ ఉంటావో, గురువు వెంటనే సరేలేపో నీ పాపాలు మన్నించానని చెప్పరు. నీవు చెప్పేటప్పుడు సరిగ్గా గురువుకు వినబడేటట్లు, అర్థమయ్యేటట్లు స్పష్టంగా చెబితే నీవు చేసినటువంటి ప్రతి పాపానికి ప్రతిస్పందన గురువు నీకు చెబుతారు. తిరిగి మళ్ళీ ఆ పాపాలు చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, ఆ పాప ఫలితం ఏమిటి, తద్వారా జీవితము ఏ విధముగా ఎటుపోతూ ఉంటుంది, అందుకోసం నీవు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఆ పాపములో పడకుండా దాన్ని నిరోధించడానికి నీవు ఏం చేయవచ్చు అనేటువంటి అంశాలు గురువు నీకు అక్కడ దేవుని స్థానంలో బోధిస్తూ ఉంటారు. అది గురువు మాట కాదు, కానీ దైవ వాక్కు. ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనం పాపాలు చెప్పిన వెంటనే గురువు విన్నారో లేదో దేవుడికి తెలుసు, కానీ ఇమ్మీడియట్గా సర్వేశ్వర స్వామి దేవరవారు అని చెప్పి మొదలుపెట్టుకుంటూ ఉంటాం. కొత్త మనస్వామి చెప్పని చెప్పేసుకొని స్లేవ్ గుర్తేసుకొని వెళ్ళిపోతాం. మిగిలిన మాటలు ఏవి మనం వినం, పట్టించుకోము. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. కానీ మనము మన పాపాలు ఒప్పుకున్న తర్వాత గురువు ఏం చెబుతున్నారు, ఏ విధమైనటువంటి సలహా మనకిస్తూ ఉన్నారు అనేటువంటిది మనము అక్కడ జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే మన గాయాలకు స్వస్థత అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అప్పుడే మన గాయాలకు మందు వేసినటువంటి వాళ్ళము అవుతూ ఉంటాము. ఆ మానవత్వానికి తగిలినటువంటి గాయాలు ఎక్కడ మన మానవత్వంలో ఉన్న గాయాలు కనుక మాన్పగలిగితే మనము ఇతరుల గాయాలను మాన్పగలుగుతాము. ఎందుకు అంటే నీలో కోపము ఉండి ఆ కోపముతో ఇతరులకు బాధ కలిగించావు, ఆ పాపాన్ని నీవు ఒప్పుకుంటున్నావు, మళ్ళీ అది చెయ్యకుండా నీకు సూచనలు ఇవ్వబడతాయి. నీవు ఎప్పుడైతే మళ్ళీ ఆ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటావో, ఆవేశాన్ని నీవు ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటావో, నీవు అవతల మనిషిని గాయపరచవు. గాయపరపబడినటువంటి ఆ మనిషి మళ్ళీ ఎదురైతే నీవు చూపించేటువంటి ప్రేమ ఉందే, నీవు చూపించేటువంటి కరుణ ఉందే, నీవు చూపించేటువంటి అభిమానం ఉందే, అది వాళ్ళ గాయాలను మాన్పుతూ ఉంటాయి. వాళ్ళలో ఉన్నటువంటి బాధను తీసివేస్తూ ఉంటాయి.
నీ ఎడల ప్రేమ, గౌరవము, అభిమానము కలిగేటట్లు చేస్తూ ఉంటాయి. అది అసలు శిశులైనటువంటి మానవత. ఆ విధంగా మానవత్వము స్వస్థపరచబడుతూ ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఆ స్వస్థత కలుగుతూ ఉంటుంది. ఇటు మనం పాప సంకీర్తనం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి మానవత స్వస్థపరచబడుతుంది. దేని ద్వారా మళ్ళీ మనం బయటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఆ పాపాలకు లోను కాకుండా జాగ్రత్త పడినప్పుడు, మళ్ళీ ఎవరిని గాయపరచమో, గాయపరిచినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మనతో సఖ్యత పడడం ద్వారా వాళ్ళ గాయాలను మనము రూపుమాపుతూ ఉంటాము, లేక మాన్పుతూ ఉంటాము. అందుకే ప్రభువు ఈ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్థాపించారు. ఇది ప్రభువు యొక్క కరుణకు గుర్తుగా ఉంటుంది. ఆయన ప్రేమ అక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఈ లోకానికి వచ్చారు, తన శరీర రక్తాలు ఇచ్చారు. ఎందుకు ఎంత కరుణ చూపిస్తూ ఉన్నారు? అలాగే తరతరాలుగా కూడా మనము ఈ పాప గాయాల చేత బాధపడకుండా ఉండడానికి ఆయన తన కరుణను ఈ దివ్య సంస్కారాల ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా క్రీస్తు కరుణకు గురుతైనటువంటి ఈ దివ్య సంస్కారాలను మనము ఆచరించాలి. మనము కూడా గాయపడుతూ ఉన్నాము. మనలో ఉన్నటువంటి మానవత గాయపడుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి మానవత చచ్చిపోయేటువంటి పరిస్థితులు మన చుట్టూ కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనము క్షమించబడుతూ ఉన్నామే. ఈ క్షమాపణ మనము ఇతరులకు ఇవ్వగలిగితే, అందరినీ మనం క్షమించగలిగితే, అందరి ఎడల ఆ ప్రేమ కరుణలో మనం చూపించగలిగితే అక్కడ మరో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. వాస్తవానికి అది నూతన జీవితము, నూతన జీవము. ప్రభువు మనకు వాగ్దానం చేసినటువంటి నూతన జీవము అది ఇక్కడ ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకే ఈ దివ్య కారుణ్యము లేక దైవ కృప ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ పాపోత్సకీర్తనములో, పాప క్షమాపణలో ప్రారంభమవుతుంది. అందుకే ప్రభు వద్దకు నలుగురి చేత మోసుకుని రాబడినటువంటి పక్షవాతపు రోగిని చూచినప్పుడు మొట్టమొదట ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి? నీ పాపములో క్షమించబడినవి, నీ పాపములో క్షమించబడినవి. అంటే అక్కడ నీలో ఉన్నటువంటి ఆ మానవత్వము ముందు స్వస్థపరచబడాలి. అది స్వస్థపరచబడి మేలుకొల్పబడితేనే ఆ తర్వాత దేవుడు చేసినటువంటి నీకు ఈ మేలు ఉంది, ఆ వ్యాధి నుంచి దేవుడు నిన్ను బయలుపరిస్తే అప్పుడు స్వస్థుడైనటువంటి నీవు ఆ దైవ కరుణను ఇతరులకు అందచేయగలవు. మళ్ళీ నీవు పాపంలోనే ఉంటే స్వస్థపరచబడిన దేవుని యొక్క ప్రేమను గుర్తించలేవు, దేవుని కరుణను గుర్తించలేవు. అందుకే ప్రభువు ఇక్కడ మొదటిగా పాపాలు మన్నించారు. అందుకే మనకు తన శిష్యులను పంపించేటప్పుడు ఉత్థానమైన తరువాత తాను వాళ్లకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వరము ఈ పాప క్షమాపణ వరమే. అద్భుతాలు చేయడానికి కాదు మొట్టమొదట ప్రభువు వాళ్లకు వరం ఇచ్చింది. మొట్టమొదట పాప క్షమాపణ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే పవిత్రాత్మను ఇచ్చి ఆ పవిత్రాత్మ ద్వారా, ఆ గురుత్వము ద్వారా మనందరము కూడా పాప క్షమాపణ పొందేటట్లు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనము పాప క్షమాపణ పొందితే మనము ఇతరులను క్షమించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే పరలోక ప్రార్థనలు ఏం చెబుతాము? మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుంచి రక్షించండి అని. మేము ఇతరుల పాపాలను ఎలా మన్నిస్తామో అలాగే మా పాపాలు కూడా మీరు మన్నించండి. అంటే మనం మన్నించకపోతే మన పాపాలు మన్నించొద్దని మనమే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ పాప క్షమాపణ స్వస్థతలో చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ రకంగా మనలో మానవత మేల్కొంటుందో ఇంటికి వెళితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమావిర్భావం కలుగుతూ ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించడం, గౌరవించుకోవడం, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు గట్టిపడడము, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఇంకా మెరుగుపడడము, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు మెరుగుపడడము. ఈ విధంగా కుటుంబంలో కనుక స్వస్థత కలిగినట్లయితే, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబంగా తయారైతే వాళ్ళు సమాజంలోనికి అడుగుపెట్టినప్పుడు ఇతరులను కూడా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దైవ సన్నిధి ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ క్షమాపణ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దైవ కృప ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దైవ కరుణ ఉంటుంది. ఆ విధముగా దేవుని కరుణను, కృపను 10 మందికి వాళ్ళు పంచగలరు. అలా ప్రతి కుటుంబము పంచగలిగితే
ఆ సంఘమే దైవ కృపా సంఘముగా మారుతూ ఉంటుంది, దైవ కరుణా సంఘముగా మారుతూ ఉంటుంది. అంతకంటే కావాల్సినటువంటిది ఏమిటి? దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అన్నారే ప్రభువు. ఇదే అది. ఆ విధముగా మారాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అపోస్తల కార్యాల్లో చూస్తాము, వాళ్ళందరూ కూడా సమిష్టి జీవనాన్ని చేశారు. ఇలా వాళ్ళు స్వస్థత పొందారు కాబట్టి, దైవ కృపను వాళ్ళు పొందారు కాబట్టి, ఆ కృపలో అందరూ కూడా తమకున్నటువంటివే అందరూ పంచుకొని అందరూ ఒక కుటుంబముగా జీవించగలిగారు. అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి బుద్ధిని మనం పొందాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ దివ్య కారుణ్యాన్ని గురించి ధ్యానం చేసేటువంటి ఈ సమయంలో ప్రభువు మానవాళిని స్వస్థపరుస్తానన్నారే, ఆ స్వస్థత ఈ దివ్య సంస్కారము ద్వారా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము అవకాశాన్ని పుచ్చుకొని ఈ దివ్య సంస్కారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. ఈ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా మనము స్వస్థత పొందుదాము. అలాగే తర్వాత మన ప్రవర్తన ద్వారా, మనలో నుంచి వచ్చేటువంటి మానవతా విలువల ద్వారా, మానవత్వము ద్వారా ఇతరులు కూడా స్వస్థత పొందేటట్లు చేద్దాము. ఇతరుల జీవితాల్లో, మన జీవితాల్లో మాదిరిగా వెలుగును, శాంతి సమాధానాలను నింపడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలను దయచేయమని దేవుణ్ణి భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున